హలో హలో ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి రాజకీయ మార్పులు జరుగుతున్న ఈ సందర్భంలో యువ తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతోంది। కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతోమంది యువ తెలంగాణ పార్టీ జిల్లాల వ్యాప్తంగా పార్టీ మొత్తం జిల్లా అధ్యక్షులు పార్టీ సభ్యులు ముఖ్య కార్యకర్తలు కూడా రావడం జరిగింది। ఈరోజు భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గ్రామాన చైతన్యం చేస్తూ ఉరకలెత్తిస్తూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు రేయింబవళ్లు కష్టపడుతున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీలో ఈరోజు జాయిన్ కావడానికి ఇచ్చేసిన యువ తెలంగాణ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకునే కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ వినోద్ తావిడేజీ గారు, జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం। వినోద్ తావిడేజీ గారు, శ్రీ వినోద్ తావిడేజీ, జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ। అలాగే తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసీఆర్ గుండెల్లో నిద్రపోతున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ జీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం। అలాగే శ్రీ ప్రేమ్ శుక్లాజీ, మీడియా ఇన్ఛార్జ్, నేషనల్ స్పోక్స్ పర్సన్ బీజేపీ తెలంగాణ, శ్రీ ప్రేమ్ శుక్లాజీని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం। అలాగే ఆచార్య అన్న గారు, బీసీ కమిషన్ నేషనల్ మెంబరు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ బీసీల మీద అన్యాయం జరిగినా సంచలనంగా బీసీ కమిషన్లో మెంబర్ అయి ఉండి అండగా నిలబడుతున్న అన్నకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం। అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వ్యాప్తంగా ఇలా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి కేసీఆర్ మీద యుద్ధం చేయకపోతే తెలంగాణ ప్రజలకు విముక్తి జరగదని చెప్పేసి భావించి యువ తెలంగాణ పార్టీని ఇలా భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి పూనుకున్న ముఖ్య నాయకులు యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం। యువ తెలంగాణ పార్టీలో ఇలా మహిళల్ని సైతం ఇలా నడిపిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతూ దశ దిశ ప్రోగ్రాంల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గుండెలలో నిలిచిపోయిన యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం। అలాగే అలాగే మరొక ముఖ్యమైన నాయకులు నూనె బాలరాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము। అలాగే మంకెన శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం।
యువ తెలంగాణ పార్టీని సాదరంగా ఆహ్వానించడానికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాతాపూర్వకంగా ప్రతితో ఆ లెటర్ను సమర్పిస్తారు. దయచేసి యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు తాను పార్టీని విలీనం చేసే ప్రక్రియను విలీనం చేస్తున్నట్లు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి సమర్పిస్తా ఉన్నారు. ఇప్పుడు యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ గారులకు పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వినోద్ తావడేజీ గారు అలాగే శ్రీ బండి సంజయ్ కుమార్ గారు పార్టీలోకి ఆహ్వానిస్తారు. వారిని వేదిక కండువా కప్పి పార్టీలోకి శ్రీ వినోద్ తావిడేజీ గారు అలాగే శ్రీ బండి సంజయ్ కుమార్ గారు యువ తెలంగాణ పార్టీ జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని అలాగే రాణి రుద్రమారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఈరోజు పార్టీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేసే సందర్భంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు జిల్లాల వారీగా వచ్చి ఉన్నారు కాబట్టి మొదటగా చింతల లక్ష్మీనారాయణ గారు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు అలాగే వినోద్ తావడిజీ గారు పార్టీలోకి ఆహ్వానిస్తారు. అలాగే గుండ్లపల్లి బంగారయ్య గారు నల్గొండ జిల్లా అధ్యక్షులు వడ్ల సాయిబాబా గారు మెదక్ జిల్లా అధ్యక్షులు అలాగే మిద్దెల గాల్రెడ్డి గారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరహరి సుధాకర్ రెడ్డి గారు వరంగల్ జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి మధు గారు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సోమారం శంకర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యువ తెలంగాణ పార్టీ సోమారం శంకర్ గారు ఎరుకల శారద గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలాగే మల్లెపాక సైదులు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల విజయ్ చక్రవర్తి గారు నల్గొండ యువజన విభాగం అధ్యక్షులు అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినందుకు గాను భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతూ పార్టీలో ఈరోజు యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నటువంటి పిట్టా శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ కల్పించినందుకు ప్రేమ్ గాంధీ గారు ఆర్యవైశ్య పోరాట సమితి ప్రేమ్ గాంధీ గారు అమెరికాలో తెలంగాణ వాళ్ళను సైతం ఐక్యం చేస్తూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో
వ్యవస్థాపక సభ్యులుగా కొనసాగుతూ ఇప్పటికి కూడా సేవలు అందిస్తున్న టీడీఎఫ్ వ్యవస్థాపక సభ్యులు ఏనుగు లక్ష్మణ్ గారు. ఏనుగు లక్ష్మణ్ గారు. అలాగే గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు, నర్సంపేట యువ నాయకులు, వరంగల్ జిల్లా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు. అలాగే డాక్టర్ వర్షిత్ గారు, యువ తెలంగాణ డాక్టర్ సెల్ కన్వీనర్. అలాగే సిహెచ్ వెంకటరెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. సిహెచ్ వెంకటరెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. भारतीय जनता पार्टी బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, ఇట్టా బాలకృష్ణ రెడ్డి గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సంజయ్ అన్న గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం, బాలకృష్ణ రెడ్డి అన్న గారి నాయకత్వం, బాలకృష్ణ రెడ్డి అన్న గారి నాయకత్వం, రెడ్డి మేడం గారి నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, लक्ष्मण मामा शांति चलो आइए बैठिए चलो। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు శ్రీ వినోద్ తావిడేజీ, జనరల్ సెక్రటరీ, భారతీయ జనతా పార్టీ గారు ప్రసంగిస్తారు. यहाँ सभी का बहुत बहुत स्वागत। तेलंगाना भारतीय जनता पार्टी के अध्यक्ष और वहां के हमारे नेता बंडी संजय कुमार जी, उनके परिश्रम से, उनके साथ सभी वहां लगे कार्यकर्ताओं के मेहनत से तेलंगाना में परिवर्तन होने जा रहा है। और जिस प्रकार तेलंगाना का माहौल बदल रहा है, एक बड़ी घटना उसमें से आज हो रही है कि युवा तेलंगाना पार्टी, उसके अध्यक्ष जित्ता बालकृष्ण रेड्डी
और हमारी बहन रानी रुद्रमा, ये आज भारतीय जनता पार्टी में पूरी पार्टी उन्होंने यहाँ पर अलाइन की है और अब युवा तेलंगाना पार्टी के सभी कार्यकर्ता तेलंगाना के ये भारतीय जनता पार्टी में बंडी संजय कुमार जी के नेतृत्व में तेलंगाना में जो परिवर्तन होने जा रहा है उसमें सबके साथ जुड़ने वाले हैं। तेलंगाना राज्य की निर्मित में अगर किसी का सबसे बड़ा योगदान है तो तेलंगाना के युवा और छात्रों का है। तेलंगाना स्टूडेंट्स एंड यूथ स्टार्टेड अ मूवमेंट जो तेलंगाना में इस प्रकार फैल गई कि केंद्रीय नेतृत्व को, इस देश के चलाने वालों को तेलंगाना राज्य देना पड़ा। युवा तेलंगाना पार्टी इस आंदोलन की शुरुआत उन्होंने 2009 से 2014 इस कार्यकाल में जो की और उनका जो सपना था तेलंगाना के बारे में, उस सपने को साकार करने के लिए उन्होंने ये तेलंगाना की मूवमेंट चालू की। लेकिन दुर्भाग्य यह रहा कि जिनके साथ तेलंगाना की ये मूवमेंट चली, जो बाद में इस राज्य के मुख्यमंत्री बने, तेलंगाना के युवा और स्टूडेंट्स का तेलंगाना के बारे में जो सपना था, वो सपना अभी के सरकार ने चकनाचूर कर दिया। जो बातों के लिए वहां युवा शहीद हुए, कई युवा शहीद हुए, उनको न्याय नहीं दे सकते हैं। उनका जो सपना था तेलंगाना के विकास के बारे में, वो नहीं हो रहा है। और इसलिए जित्ता बालकृष्ण रेड्डी और बहन रानी रुद्रमा अपने युवा तेलंगाना पार्टी को भाजपा में विलीन कर रही है। मैं राष्ट्रीय अध्यक्ष आदरणीय जगत प्रकाश नड्डा जी की ओर से जित्ता बालकृष्ण रेड्डी और बहन रानी रुद्रमा और उनके सभी सहयोगियों का भारतीय जनता पार्टी में बहुत बहुत स्वागत करता हूं। और युवा तेलंगाना पार्टी भाजपा से जुड़ने के कारण अभी हमारी ताकत वहां और बढ़ी है। और मैं आदरणीय राष्ट्रीय अध्यक्ष नड्डा जी की ओर से जित्ता बालकृष्ण रेड्डी और बहन रानी रुद्रमा और उनके सभी सहयोगियों को यह आश्वासित करना चाहता हूं कि बंडी संजय कुमार जी के नेतृत्व में तेलंगाना में हम परिवर्तन लाएंगे और युवा तेलंगाना पार्टी का जो सपना था, वो सपना सच करने में भारतीय जनता पार्टी पूरे देश स्तर पर तेलंगाना के साथ जुड़ेगी, इतना मैं आश्वस्त करता हूं और आप सभी का स्वागत करता हूं। యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా దశ దిశ ప్రోగ్రాం ద్వారా తెలంగాణ యువ కార్యక్రమాల ద్వారా నిలిచిపోయిన వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈరోజు యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయించిన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ హెగ్డే గారు, వినోద్ తావ్డే గారు, అలాగే నేషనల్ మీడియా ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ ప్రేమ్ శుక్లా గారు, యంగ్ అండ్ డైనమిక్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు, నేషనల్ బీసీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు ఆచారి గారు, అలాగే ఇవాల్టి దాకా దాదాపుగా 29-30 సంవత్సరాల నుంచి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా యువతను, యువజన సంఘాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కృషి చేసి యువ తెలంగాణ పార్టీని స్థాపించి యువ తెలంగాణ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, అలాగే సోదరులు బాలుగారు మరియు మంకెన శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు గూడూరు నారాయణ రెడ్డి గారు, యువ తెలంగాణ పార్టీకి చెందినటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులు, ఈరోజు మాతో పాటు పార్టీలో చేరినటువంటి ఎన్ఆర్ఐ లక్ష్మణ్ గారు, సోదర సోదరీమణులు, మీడియా ప్రతినిధులందరికీ కూడా, అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం పోరాడి భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినందుకు గాను కృతజ్ఞతగా ఈరోజు మాతో పాటు పార్టీలో చేరినటువంటి రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు పిట్ట శ్రీనివాసరెడ్డి గారు, అన్ని నియోజకవర్గాలు జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో యువ తెలంగాణ పార్టీ విలీనం చేస్తున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యువ తెలంగాణ పార్టీ ఐడియాలజీ, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, యువ తెలంగాణ పార్టీ లక్ష్యం, భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే. యువతను దేశసేవ వైపు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేయడానికి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజాసేవ చేయడం కొరకే ఏర్పడినటువంటి యువ తెలంగాణ పార్టీ ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి నిజంగా కూడా అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఒక ప్రశ్న మనందరికీ కూడా ఎదురైంది గతంలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ అవసరం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు అని. ఆ నేపథ్యంలో యువ తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజల వద్దకు మనం వెళ్ళినప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, ప్రజాభిప్రాయం, మనం ఎన్నికల్లో వెళ్ళినప్పుడు వచ్చినటువంటి ఫలితాలు, ఇవన్నింటినీ కూడా బేరీజు వేసుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, మరి మనం ఏం చేయాలి ఫర్దర్ అన్నప్పుడు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. నిరంకుశంగా నియంతృత్వంతో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే విడివిడిగా పోరాటం అనేటువంటిది సాధ్యం కాదు. అందరము కలిసి ఒక్క గొడుగు కిందికి వచ్చి పోరాడితేనే సాధ్యమవుతుంది, అది కూడా భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది. అది గౌరవనీయులు బండి సంజయ్ అన్న అధ్యక్షుడైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక తెల్లవని ఊపు కూడా స్టార్ట్ అయింది. మనకు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూడటం మొదలుపెట్టారు. ఒక దుబ్బాక ఎన్నిక కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఫలితాలు కావచ్చు, రేపటి రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ఊతం ఇచ్చినాయని చెప్పొచ్చు. ఇవాళ దేశానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి మనం నియంతృత్వ పరిపాలనను అందిస్తున్నటువంటి కేసీఆర్ను గద్దెదించాలి అని అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలుగా, క్రమశిక్షణ నిబద్ధతతో కూడినటువంటి కార్యకర్తలుగా మన సేవలు అందిస్తే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. మనం కోరుకున్న ఉద్యమ ఆకాంక్షల సాధన దాని ద్వారానే జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అందరి అభిప్రాయాలను తీసుకొని వాళ్ళ యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీ వైపులోకి విలీనం చేయడానికి ఒక నిర్ణయం చేసుకున్నాం. వినోద్ जी, आपको मैं एक मुख्य विषय बता चाहती हूँ. इन 7 साल में भारतीय जनता पार्टी गवर्नमेंट में आप महिला लीडर्स को बहुत बड़ा इंपॉर्टेंस दिया. भारत को स्वतंत्रता होने के बाद अभी तक कोई गवर्नमेंट महिलाओं को इतना सारे मिनिस्ट्रीज नहीं दिया. इस गवर्नमेंट में इन 7 साल में 8 महिलाएं गवर्नर बन गई थी, 4 महिलाएं मुख्यमंत्री बन गई थी, 11 महिलाएं
केंद्र मंत्री बन गई थी, लेकिन हमारा तेलंगाना राष्ट्र में फर्स्ट टर्म में एक ही महिलाएं नहीं बन गई थी मंत्री मिनिस्ट्री के। अभी भी केवल 2 महिला हैं मिनिस्टर पोस्ट में। इसलिए बिहाफ ऑफ ऑल इंडियन वुमेन, आई एम थैंकफुल टू भारतीय जनता पार्टी फॉर गिविंग दीज मेनी ग्रेट अपॉर्चुनिटीज टू वुमेन। और एक बात मैं आपको बोलना चाहती हूं, इन 7 साल में भारतीय जनता पार्टी has taken so many dynamic decisions. Whatever it is, it may be CAA, or it may be Kashmir issue, Article 370 Rad, or it may be triple talaq, it may be 21 years ka marriage age, and at the same time Ram Mandir Nirman. So वो सारे dynamic decisions भारतीय जनता पार्टी has taken in these 7 years. इसलिए भी all over India, all the Indians and at the same time our Telangana also have the confidence on Bharatiya Janata Party in Telangana also to form the government. In the leadership of Bandi Sanjay ji and in national Modi ji and Amit Shah ji, Nadda ji, and you people all of you are under leadership. We are promising you that we will be focused on the failures of the TRS-led government, and we will be work together. We will be work as a Bharatiya Janata Party workers in future to form the government of Bharatiya Janata Party in Telangana. So I am very thankful to you all to has given this opportunity to me and to all Yuva Telangana people to be here and to join in Bharatiya Janata Party. Thank you very much. యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. ఈరోజు మరి ఢిల్లీ వేదికగా బండి సంజయ్ గారి నేతృత్వంలో యువ తెలంగాణ పార్టీని మరి భారతీయ జనతా పార్టీలో విలీనం చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు వినోద్ తావడే గారు ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు ముందుగా వారికి హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ ఈ వేదికమైనటువంటి పెద్దలు మరి వినోద్ శుక్లా గారు, సోదరులు బీసీ కమిషన్ చైర్మన్ ఆచార్య గారు, సోదరులు మరి మంకెన శ్రీనివాసరెడ్డి గారు, మీడియా ఇన్ఛార్జు మరి నూనె బాలరాజు గారు, సోదరులు గూడూరు నారాయణ రెడ్డి గారు, మరి ముఖ్యంగా తెలంగాణలో ఒక మహిళగా కేసీఆర్ ప్రభుత్వం మీద వాళ్ళ విధి విధానాలను మరి ప్రజల్లోకి తీసుకుపోయి ఒక ప్రశ్నించే గొంతుకగా ఎవరు మాట్లాడినాడే ఒక దశ కార్యక్రమం ద్వారా మరి ముఖ్యమంత్రి నిలదీసి మహిళల్లో అటు తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఉద్యమకారుల్లో చైతన్యం నింపి మరి యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాణి రుద్రమ గారికి అదేవిధంగా మరి బీజేపీ పార్టీలో విలీనం చేద్దాం, మన అందరం కలిసి మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని చెప్పగానే రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసినటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులకు, రాష్ట్ర కార్యవర్గానికి, కార్యకర్తల సోదరులందరికీ, అలాగే ఈరోజు మరి భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తాం చెప్పంగానే మేము కూడా వస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నిరుపేద అగ్రవర్ణ నిరుపేదలకు కూడా అండగా ఉంటుంది కాబట్టి మేము వస్తామని చెప్పి వచ్చినటువంటి సోదరుడు మరి రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్ట శ్రీనివాసరెడ్డి గారికి, ప్రేమ్ గాంధీ గారికి, మరి తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఎల పాత్ర కూడా కీలకంగా ఉంది. ఆనాడు అమెరికాలో ఉన్న టీడీఎఫ్ వ్యవస్థాపకులు ఒకరు, మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి టీడీఎఫ్ మాజీ అధ్యక్షులు మరి ఏనుగు లక్ష్మణ్ గారు కూడా ఈరోజు మాతో పాటు మరి అమెరికా నుంచి వచ్చి కేవలం ఈ కార్యక్రమం కోసం వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు వారికి కూడా మరి ఈ వేదిక ద్వారా
కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఢిల్లీలో అన్ని ఏర్పాట్లను ఇక్కడ ఉండి దగ్గర నుండి చూసినటువంటి సోదరులు మరి అజిత్ రెడ్డి గారికి మీడియా మిత్రులందరికీ పేరు పేరున మరి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏమి ఆశించినాం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ విధంగా పరిపాలన సాగుతుంది, మరి మోడీ గారు దేశంలో ఏ రకంగా పరిపాలిస్తున్నారు, మరి రాష్ట్రంలోకి వస్తే కేసీఆర్ నియంత్రిత విధానాలు ఏ విధంగా ఉన్నాయి, 7-8 ఏళ్ళు మంచిగానే ఉన్నాడు, పిచ్చి కుక్కలాగా ఎట్లా మాట్లాడుతున్నాడో గత 10-15 రోజులుగా చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సంజయ్ కుమార్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఎంత ఉధృతంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది, అన్ని పార్టీలను మర్పించి ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన మరి సంజయ్ గారి నేతృత్వంలో ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలను ఎండగడుతుంటే జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పోడుతున్నాడు మన ముఖ్యమంత్రి. ఇక అర్థమైపోయింది, నేను గద్దె దిగుతా, నా పని అయిపోయింది, భారతీయ జనతా పార్టీ సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న విషయం స్పష్టమైన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ప్రధానమంత్రి గారి మీద, మోడీ గారి మీద ఏ విధమైన వ్యాఖ్యలు చేసినారు, నడ్డా గారి మీద ఏ విధమైన వ్యాఖ్యలు చేసినారు, సంజయ్ గారు మరి ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన కొట్లాడితే ఏ విధంగా గేట్లు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినా కూడా చూస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇలా మరోసారి ఆత్మగౌరవ పోరాటాని కోసం భారతీయ జనతా పార్టీ ద్వారా మళ్ళీ కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే యువ తెలంగాణ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో విలీనమై దాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమకారులందరినీ కూడా మరి ఒక్కతాటిపైకి తీసుకురావడానికే రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు తీసుకొచ్చి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం లక్ష్యంగా యువ తెలంగాణ పార్టీ విలీనమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. చాలా మందికి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కొట్లాడగలుగుతుంది, దేశంలో 8 ఏళ్ళు కలిసి పనిచేసిండ్రు అని వేచి చూసిండ్రు. తెలంగాణ అభివృద్ధి చెందుతుందా, ఉద్యమకాంక్షలు అమలు చేస్తుండా, కేసీఆర్ ఏ విధంగా ప్రాజెక్టులు కడుతుండో, ఏం చేస్తుండో అన్ని విషయాలు కూడా కేంద్రం మోడీ గారి నేతృత్వంలో గమనించింది. మరి గమనించిన తర్వాత ఇవాళ 8 ఏళ్ళు అయినా కూడా రాష్ట్రంలో ఏ రకమైన ఇచ్చిన హామీలు నెరవేరలే, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఏ వర్గానికి కూడా న్యాయం చేయలే. ఇలా ప్రశ్నిస్తే జైల్లో పెట్టే పరిస్థితులు ఉన్నాయి. బిడ్డ కేసీఆర్ ఇక నీకు వదిలిపెట్టము, యువత అంతా సిద్ధమై ఉంది, యువత అంతా మరి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఉధృతంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరే గమనిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసినాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకింత ఉధృతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు विनोद जी, हम लोग इसीलिए शामिल हो रहे युवा तेलंगाना पार्टी भारतीय जनता पार्टी में टीआरएस पार्टी मुक्त तेलंगाना बनाने के लिए आज भारतीय जनता पार्टी में विलीन करे। पक्का उनको नीचे उतरने को तैयार है। उनका लफंगा पानी ज्यादा हो गए, रोज रोज उनको कोई पूछने वाले को लेके जाके अंदर डाल रहे। परसों आप भी देखा संजय भाई उद्योगों के लिए धरना करे तो उनको वो गेट खोल के लेके जाके अंदर डाले 2 दिन। पूरा तेलंगाना लोग ऑब्जर्व कर रहे। पक्का इनको उठाने को हटाने को गवर्नमेंट को हटाने को तैयार है। आपका साथ हम काम करने को उसकी इसीलिए हम लोग इसमें मर्ज करें। डेफिनेटली आगे सालों में गवर्नमेंट आने को हमारा तरफ से, हमारे युवाओं की तरफ से लड़ाई करते, गवर्नमेंट आने के लिए कोशिश करते। पूरा उद्यमकार तेलंगाना जो लड़े वो उन लोगों को भी भारतीय जनता पार्टी में लाने को हम लोग कोशिश कर रहे हैं। आगे दिनों में बड़ा सभा लगा के आप लोगों को तेलंगाना को बुला के आप भी महाराष्ट्र का है, नड्डा जी की भी बोलना, मोदी जी की भी बोलना, तेलंगाना उद्यम आकांक्ष आगे नहीं गया, पूरा नहीं बढ़ा, उसके वास्ते पूरा करने को भारतीय जनता पार्टी तेलंगाना अध्यक्ष संजय जी आगे बढ़ रहे। ये उद्यम आकांक्ष पूरा करने के लिए भारतीय जनता पार्टी से होता, संजय जी के साथ हम लोग आगे बढ़ने को तैयार है। आप इतना टाइम देके हमारे को आके आशीर्वाद दिया, उसी लिए आपको धन्यवाद देते हैं विनोद जी। आप हमारा तरफ से नड्डा जी को, मोदी जी को, अमित शाह जी को, तरुण चुग जी की हम लेटर दिया मेर्ज होने का। वो आपका मैसेज जो है वो आप आगे लेके जाके सेंट्रल पार्टी को देता बोल के सोच के आप इधर आके आपका इतना समय देके आशीर्वाद देने को और एक बार आपको धन्यवाद करके సంజయ్ గారికి కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అందరూ కూడా దేశ నాయకత్వం మరి బిజీగా ఉన్న సమయంలో
మమ్మల్ని తర్వాత కార్యక్రమం పెట్టుకోమన్నా కొంత తెలంగాణలో సెంటిమెంట్ కారణంగా ఈరోజు మంచి రోజు ఉందని చెప్పి ఇక్కడ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి వారి అనుమతితో పెద్ద ఎత్తున మరి త్వరలో ఒక ర్యాలీ కూడా నిర్వహించబోతున్నాం. మరి సంజయ్ గారితో మాట్లాడిన తర్వాత ఆ విషయం చెప్తాం. తప్పకుండా సంజయ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారులను తేవడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నెరవేరుస్తాం ఉద్యమాకాంక్షల్ని, నెరవేరుస్తాం ఉద్యమాకాంక్షల్ని. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడే ముందు ఒక 2 లైన్లు అన్న మీ అనుమతితో. కేటీఆర్ కేసీఆర్లు మొత్తం సంపదనంతా దోసుకొని తెలంగాణను మొత్తం ఎడారి పాలు చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులను నిండా ముంచుతూ ఉన్నారు. అందుకనే ఒక 4 లైన్లు రాసుకున్నా. ఈరోజు యువకులంతా, యువ సైన్యం అంతా భారతీయ జనతా పార్టీ జెండాలు ఎత్తుతున్నారని చెప్పేసి తెలియజేసే ఈ 4 లైన్లు పాడి మీకు వినిపిస్తాను. సమయము లేదు మీకు సోదరులు బీసీ కమిషన్ చైర్మన్ ఆచార్య గారు, సోదరులు మరి మంకెన శ్రీనివాసరెడ్డి గారు, మీడియా ఇన్ఛార్జు మరి నూనె బాలరాజు గారు, సోదరులు గూడూరు నారాయణ రెడ్డి గారు, మరి ముఖ్యంగా తెలంగాణలో ఒక మహిళగా కేసీఆర్ ప్రభుత్వం మీద వాళ్ళ విధి విధానాలను మరి ప్రజల్లోకి తీసుకుపోయి ఒక ప్రశ్నించే గొంతుకగా ఎవరు మాట్లాడినాడే ఒక దశ కార్యక్రమం ద్వారా మరి ముఖ్యమంత్రి నిలదీసి మహిళల్లో అటు తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ ఉద్యమకారుల్లో చైతన్యం నింపి మరి యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాణి రుద్రమ గారికి, అదేవిధంగా మరి బీజేపీ పార్టీలో విలీనం చేద్దాం, మన అందరం కలిసి మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని చెప్పగానే రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసినటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులకు, రాష్ట్ర కార్యవర్గానికి, కార్యకర్తల సోదరులందరికీ, అలాగే ఈరోజు మరి భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తాం చెప్పంగానే మేము కూడా వస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ నిరుపేద, అగ్రవర్ణ నిరుపేదలకు కూడా అండగా ఉంటుంది కాబట్టి మేము వస్తామని చెప్పి వచ్చినటువంటి సోదరుడు మరి రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్ట శ్రీనివాసరెడ్డి గారికి, ప్రేమ్ గాంధీ గారికి, మరి తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఎల పాత్ర కూడా కీలకంగా ఉంది. ఆనాడు అమెరికాలో ఉన్న టీడీఎఫ్ వ్యవస్థాపకులు ఒకరు, మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి టీడీఎఫ్ మాజీ అధ్యక్షులు మరి ఏనుగు లక్ష్మణ్ గారు కూడా ఈరోజు మాతో పాటు మరి అమెరికా నుంచి వచ్చి కేవలం ఈ కార్యక్రమం కోసం వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు వారికి కూడా మరి ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఢిల్లీలో అన్ని ఏర్పాట్లను ఇక్కడ ఉండి దగ్గర నుండి చూసినటువంటి సోదరులు మరి అజిత్ రెడ్డి గారికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున మరి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏమి ఆశించినాం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ విధంగా పరిపాలన సాగుతుంది, మరి మోడీ గారు దేశంలో ఏ రకంగా పరిపాలిస్తున్నారు, మరి రాష్ట్రంలోకి వస్తే కేసీఆర్
నియంత్రిత విధానాలు ఏ విధంగా ఉన్నాయి. 7-8 ఏళ్ళు మంచిగానే ఉన్నాడు, పిచ్చి కుక్కలాగా ఎట్లా మాట్లాడుతున్నాడో గత 10-15 రోజులుగా చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సంజయ్ కుమార్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఎంత ఉధృతంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. అన్ని పార్టీలను మర్పించి ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన మరి సంజయ్ గారి నేతృత్వంలో ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలను ఎండగడుతుంటే జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పోడుతున్నాడు మన ముఖ్యమంత్రి. ఇక అర్థమైపోయింది, నేను గద్దె దిగుతా, నా పని అయిపోయింది, భారతీయ జనతా పార్టీ సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న విషయం స్పష్టమైన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ప్రధానమంత్రి గారి మీద, మోడీ గారి మీద ఏ విధమైన వ్యాఖ్యలు చేసినారు, నడ్డా గారి మీద ఏ విధమైన వ్యాఖ్యలు చేసినారు, సంజయ్ గారు మరి ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన కొట్లాడితే ఏ విధంగా గేట్లు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినా కూడా చూస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇలా మరోసారి ఆత్మగౌరవ పోరాటాని కోసం భారతీయ జనతా పార్టీ ద్వారా మళ్ళీ కొట్టాడాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే యువ తెలంగాణ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో విలీనమై దాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమకారులందరినీ కూడా మరి ఒక్కతాటిపైకి తీసుకురావడానికే రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు తీసుకొచ్చి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం లక్ష్యంగా యువ తెలంగాణ ఆందోళనకు ఆకర్షితులై 2 లక్ష్యాలు ఒకటే కాబట్టి ఆ లక్ష్యం చేరుకోవాలంటే భారతీయ జనతా పార్టీ జెండా కిందికి రావాలని చెప్పి అందరు కలిసికట్టుగా కొట్టాలని చెప్పి ఆలోచించి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మా అన్న జిట్టా బాలకృష్ణ, మా అక్క రాణి రుద్రమక్క, ఇతర పార్టీ జిల్లా అధ్యక్షులు, నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కల్పించినందుకు, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందుకు అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ అది వేదిక కావాలనే ఉద్దేశంతో మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మా సోదరుడు రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అదే ప్రేమ్ గారు, ఎన్ఆర్ఐ లక్ష్మణ్ గారు, వారు కూడా భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఉద్యమ సమయంలో ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం, ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా ప్రపంచానికే ఉద్యమ స్ఫూర్తి నింపిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ ప్రపంచంలో ఉండే తెలంగాణ వాళ్ళు ఎక్కడ కలిసినా కూడా అరే మీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏం ఉద్యమం చేసినారు, బలిదానాలు చేసిరు మీరు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. అనేక మంది బలిదానాలు, అనేక ఉద్యమాలు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు అన్నిటికీ భరించి, అన్నిటికీ తెగించి కొట్టాడడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ ఆకాంక్షల కోసం, ఏ ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి విరుద్ధంగా, దానికి భిన్నంగా ఒకే కుటుంబం ఇవాళ రాజ్యం వెళ్తూ ఆ కుటుంబం కూడా కేవలం గడిలకే పరిమితమై, ఫామ్ హౌస్లకే పరిమితమై నిజాం నిరంకుశ పాలన మైమరిపించే విధంగా పాలిస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 7 సంవత్సరాల కాల వ్యవధిలో నేను నిన్న మొన్ననే తీసుకున్నా, ఆర్టీఐ కింద తీసుకున్నాం మేము. గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఎన్ని రోజులు వనడట, 145 డేస్ వనడట ఫామ్ హౌస్ లో. కామన్ గా ఆర్టీఐ దేనికోసం తీసుకుంటే అభివృద్ధి విషయమో అవినీతి విషయం తీసుకుంటాము. ఒక ఆర్టీఐ కింద లెటర్ పెడితే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఎన్ని రోజులు అంటే 140 రోజులు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో వనడట. ఈ 140 రోజులు 140 రోజుల్లో మళ్ళీ సండే తీసేసినట్టు, సండేస్ కలపాలి మనం, పండుగలు తీసేసి హాలిడేస్ అవన్నీ కలపాలి అంటే దాదాపు 200 రోజులు ఫామ్ హౌస్ లో అన్నాడు ముఖ్యమంత్రి. ప్రగతి భవన్ దాటి ఫామ్ హౌస్ దాటి రాని ముఖ్యమంత్రి దేశంలో ఉన్నట్టే ఈయనొక్కడే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ఒక అవినీతితోని, ఒక అహంకారంతోని, ఒక గర్వంగా ఒక కుటుంబమే ఇలా రాజ్యం వెళ్తుంటే ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన, దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 1200 మంది విద్యార్థులు, యువకులు ఎవరి కోసం బలిదానమేరో ఒక్కసారి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఘోషిస్తున్నాయి వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి పైనుంచి. ఈ మూర్ఖుని పాలనలో, ఈ నియంత పాలనలో, ఈ నియంతృత్వ పాలనలో, ఈ గడీల పాలనలో
తెలంగాణ ప్రజలు ఇంకా తల్లడిల్లుతుంటే దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం, దేనికోసం మేము ఆత్మ బలిదానం చేసామని చెప్పి ఆత్మలు ఘోషిస్తుంటే వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి ఇక్కడ. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఇలా భారతీయ జనతా పార్టీ దేశంలో ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో, ఏ విధంగా కష్టపడి పనిచేస్తుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం గతంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ఉద్యమం చేస్తే ఇలా సక్సెస్ అయినా మనం ప్రజలందరూ ఆశీర్వదించారు ఇవాళ. కానీ దానికంటే ఘోరంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ పేరుతో ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమానికి ప్రజలందరూ సంఘీభావం ప్రకటిస్తున్న విషయం ఈరోజు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, రాణి రుద్రమ్మ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం, వాళ్ళ పార్టీని విలీనం చేయడం ద్వారా స్పష్టమవుతున్న విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్య చేస్తూ ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజల కోసం ఉద్యమిస్తున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల కోసం ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నిరుద్యోగులు ఇవ్వాలని చెప్పి ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 317 జీవోపేతని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఇబ్బంది పడుతున్నారు, దానికి వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అన్ని వర్గాల కోసం మేము ఉద్యమిస్తుంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి డిప్రెషన్కి లోనై ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి లాఠీ చార్జ్ చేస్తూ జైల్లో పెడుతూ నాన్ బెయిలబుల్ కేసు పెడుతూ రౌడీ షీటర్స్ ఓపెన్ చేస్తూ ఇవాళ ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం, తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం చేస్తున్న ఉద్యమాన్ని ఎట్టి బస్సులో ఆపే ప్రసక్తే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, ముఖ్యమంత్రి డిప్రెషన్ లోనే ఇవాళ విలేకరుల సమావేశాలు పెట్టి 2 గంటలు 3 గంటలు వాగిందే వాగి మురిగిందే మురిగి ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవాస్తవాలను వాస్తవంగా చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇలా ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా, అనేక మంది యువకులు స్వచ్ఛందంగా సోషల్ మీడియా ద్వారా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎన్నికలు వస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు గుర్తొస్తాయి, ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు గుర్తొస్తాయి, ఎన్నికల తర్వాత లాపత్తాలు లేకుండా మళ్ళీ ఫామ్ హౌస్ అంటున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న విలేకరుల సమావేశం పెట్టి అబద్ధాలు ఏ విధంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు నిజాలుగా నమ్మించే ప్రయత్నం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తున్నాయంటే భారతీయ జనతా పార్టీ వస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వాగుతూ ఉంటాడు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిని, హుజాబాద్ దుబ్బాక ఎన్నికల సందర్భంగా కూడా ఇదే ప్రచారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి, హుజాబాద్ ఎన్నికలు వస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి, నాగార్జున సాగర్ ఎన్నికలకు మీటర్లు పెడతారని చెప్పి, ప్రతి ఎన్నికలు వస్తే మోటార్లకు మీటర్లు పెడతారని ముఖ్యమంత్రి నిన్న కేంద్ర మంత్రి పూర్తిగా స్పష్టం చేసిండు. మీటర్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశించలే, ఎక్కడ చెప్పలేదు అని చెప్పి క్లియర్ గా కేంద్ర మంత్రి చెప్పిండు. నేను కూడా మొన్న విలేకరుల సమావేశం పెట్టి పూర్తి ఆధారాలన్నీ బయట పెట్టిన తర్వాత అన్ని మూసుకొని ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నాడు. మళ్ళీ రైతు చట్టాల విషయంలో మొదట వ్యతిరేకించిండు, ఢిల్లీకి వచ్చి యుద్ధం చేస్తున్నాడు, మళ్ళీ సమర్థించిండు, మళ్ళా వ్యతిరేకించాడు. 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవాళ ఒక్కరికి రూపాయి ఇవ్వకుండా పోయి మళ్ళీ ఫామ్ హౌస్ అన్నాడు. విద్యుత్ చట్టాల విషయంలో కూడా ఇవాళ ప్రజలను తప్పుదారు చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు, అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఉచిత కరెంటుకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ఎక్కడ వ్యతిరేకించలేదు. కానీ డిస్కంలకు చెల్లించినటువంటి 48,000 కోట్ల రూపాయలను ఒక్క పైసా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలుగా చెల్లిస్తలేడు. నువ్వు ఫ్రీ కరెంటు నువ్వు ఇస్తలేవు. ఈ 48,000 రూపాయలు రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ, మేమే చెల్లిస్తాం దానికి. కానీ ఉచిత కరెంట్ ఇచ్చేది మేము. నువ్వు ఇక కేవలం సంవత్సరం మాత్రమే నీ ప్రభుత్వం అధికారం ఉంటుంది. ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రాబోతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అడ్డుకోండి, దాడులు చేయండి,
అని చెప్పి పిలుపునివ్వడం నిజంగా ఇది శాంతి భద్రత సమస్యను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించే ప్రయత్నం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ఇంతకంటే సిగ్గుచేటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రికి పదవి కావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి, దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలి, ఏదో ఒక సంచలన ప్రకటన చేయాలి, దీని ద్వారా ఢిల్లీకి పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన కొడుకును ముఖ్యమంత్రిని అతి త్వరలో చేయాలని చెప్పి ఇంటి పోరు స్టార్ట్ అయింది తెలంగాణ ముఖ్యమంత్రి ఇంట్లో. ఇంటి పోరు స్టార్ట్ అయింది, బాగా సీరియస్ నడుస్తుంది ఇంట్లో. ఇంట్లో టీవీలు వలుగుతున్నాయి, మళ్ళీ గ్రైండర్లు వలుగుతున్నాయి, డైనింగ్ టేబుల్ వలుగుతున్నాయి ఇంట్లో. ఇవన్నీ భరించలేక ముఖ్యమంత్రి తల మొత్తం బద్దలవుతుంది ఆడ. దాన్ని భరించలేకనే ఈ మధ్య జాతీయ రాజకీయాల గురించి మాట్లాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏంటంటే కొడుకును ముఖ్యమంత్రి ఎట్టి బస్సులో చేయాలి. అవి మర్చిపోయాను, రేపు ముఖ్యమంత్రి గారు బర్త్డే రేపే. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అడ్వాన్స్గా, రేపే కదా, అడ్వాన్స్గా మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే మాకు సంస్కారం ఉందన్న, ఎవరి జన్మదినమైనా కూడా ఎవరిదైనా కూడా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అనుకుంటాం. మా ముఖ్యమంత్రి మాత్రం అష్టైశ్వర్యాలు కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నాం, ఇంకా సంపాదించుకోవాలని చెప్పి. కాబట్టి రేపు జన్మదినం చాలా ఘనంగా వారు జరుపుకోవాలని చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పిలుపునిచ్చినాడు. పాపం ఏంది రేపు సంబరాలు ఏదో ఏదో చేస్తున్నట్టు. రేపు ఏం చేస్తారే వారోత్సవాలు, దేనికి 3 రోజులు వారోత్సవాలు చేస్తారు. 3 రోజులు తాగి తిని పండాలి అందరు. ఇక వైన్స్లో ఫ్రీ అంటున్నారు రేపు. నేను అనుకున్నా ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా రేపు బార్లలో వైన్స్లో ఫ్రీ ఇస్తారు కావచ్చు, టోకెన్లు ఇస్తారు కావచ్చు అని నేను అనుకున్నా. బంపర్ ఆఫర్లు ఏమి ఇస్తారు వచ్చు, నాకు తెలిసి రాత్రి ఇస్తారు, రేపు ఖుషీలు ఇంకేమైనా ఇస్తారు కావచ్చు. అది ముఖ్యమంత్రి గారికి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ జాతీయ రాజకీయాలకు రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి విషయాలు చెప్పాలి. మంచి విషయాలు చెప్పకుండా సర్జికల్ స్ట్రైక్ విషయంలోనే అది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చలో ఉండడానికి, ఆయన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వ ఆలోచనతో నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ వీర జవాన్ల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా, త్యాగం చేసినటువంటి వీర జవాన్ల త్యాగాలను వృధా చేసే విధంగా ఇలా ముఖ్యమంత్రి మాట్లాడడం ఇంతకంటే నీచం ఇంకోటి కాని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. క్షమాపణ చెప్పని చెప్పినాం. ఇంతవరకు కూడా ఆయన చెప్తున్నాడంటే, నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఆయనే ఈ దేశ పౌరుడు కాదు, ఆయన డూబ్గాడు. ఆయన డిఎన్ఏ టెస్ట్ ఏం చేయాల్సిందే రాష్ట్ర ముఖ్యమంత్రికి. చైనా మీద ప్రేమ పెరుగుతుంది ఆయనకు, పాకిస్తాన్ మీద ప్రేమ పెరుగుతుంది ఆయనకు, తాలిబాన్ల మీద ప్రేమ పెరుగుతుంది. ఇక పాకిస్తాన్ పాత బస్తా అంటే ఎట్లా ప్రేమ ఉంటూనే ఉంటుంది ఆయనకు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా ఒక మంచి వ్యాఖ్య చేయి. నీ జన్మదిన సందర్భంగా నేను ఈ దేశ పౌరుడిగా మొన్న చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ విషయంలో చేసినటువంటి ప్రకటన తప్పు, నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పి దయచేసి నీ జన్మదిన సందర్భంగా కనీసం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పు. సంతోషిస్తారు, దేశ ప్రజలు సంతోషిస్తారు ఆయన గురించి. ఇవి చెప్పకుండా 10 జనవరి నుంచి వచ్చిన స్క్రిప్ట్ను రాసేయడము, ఆ స్క్రిప్ట్ను చదవడము, కాంగ్రెస్ పార్టీని పోడడము, కాంగ్రెస్ పార్టీ శభాష్ అనడము, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఇన్ని రోజులు దోపుచ్చులాడి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హైబద్దిని అసలు విషయాన్ని బహిర్గతం చేయడము, ఇవన్నీ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టే, కాంగ్రెస్ కొట్టిస్తే మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఆ 2 కలిసి పోటీ చేస్తారని భావించే ఇలా చాలా మంది స్పష్టమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న దమ్మన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గడిలకు బద్దగొట్ట పార్టీ భారతీయ జనతా పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించిన తరుణంలోనే ఈరోజు జిట్టా బాలకృష్ణ గారు, రాణి రుద్రమక్క లాంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం సిద్ధం. ఇంకా చాలా మంది రావడానికి సిద్ధం ఉన్నారు, వస్తారు కూడా. అందరికీ స్వాగతం పలుకుతాం. ఉద్యమకారులకు, మేధావర్గానికి మాకొస్తారు అప్పీల్ చేస్తున్నాం. వాస్తవాలు గ్రహించండి, భారతీయ జనతా పార్టీలోకి రండి, అందరం కలిసి ఉద్యమిద్దాం, కలిసి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం ఈ
తెలంగాణ పార్టీ విలీనమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. చాలా మందికి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కొట్లాడగలుగుతుంది, దేశంలో 8 ఏళ్లు కలిసి పనిచేసిండ్రు అని వేచి చూసిండ్రు. తెలంగాణ అభివృద్ధి చెందుతుందా, ఉద్యమకాంక్షలు అమలు చేస్తుండా, కేసీఆర్ ఏ విధంగా ప్రాజెక్టులు కడుతుండో, ఏం చేస్తుండో అన్ని విషయాలు కూడా కేంద్రం మోడీ గారి నేతృత్వంలో గమనించింది. మరి గమనించిన తర్వాత ఇవాళ 8 ఏళ్ళు అయినా కూడా రాష్ట్రంలో ఏ రకమైన ఇచ్చిన హామీలు నెరవేరలే, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఏ వర్గానికి కూడా న్యాయం చేయలే. ఇలా ప్రశ్నిస్తే జైల్లో పెట్టే పరిస్థితులు ఉన్నాయి. బిడ్డ కేసీఆర్ గారికి వదిలిపెట్టము, యువత అంతా సిద్ధమై ఉంది. యువత అంతా మరి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఉధృతంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరే గమనిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసినాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకింత ఉధృతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు विनोद जी, हम लोग इसीलिए शामिल हो रहे युवा तेलंगाना पार्टी भारतीय जनता पार्टी में टीआरएस पार्टी मुक्त तेलंगाना बनाने के लिए आज भारतीय जनता पार्टी में विलीन करे। पक्का उनको नीचे उतरने को तैयार है। उनका लफंगा पानी ज्यादा हो गए, रोज रोज उनको कोई पूछने वाले को लेके जाके अंदर डाल रहे। परसों आप भी देखा संजय भाई उद्योगों के लिए धरना करे तो उनको वो गेट खोल के लेके जाके अंदर डाले 2 दिन। पूरा तेलंगाना लोग ऑब्जर्व कर रहे। पक्का इनको उठाने को हटाने को गवर्नमेंट को हटाने को तैयार है। आपका साथ हम काम करने को उसकी इसीलिए हम लोग इसमें मर्ज करें। डेफिनेटली अब आगे सालों में गवर्नमेंट आने को हमारा तरफ से, हमारे युवाओं की तरफ से लड़ाई करते, गवर्नमेंट आने के लिए कोशिश करते। पूरा उद्यमकार तेलंगाना जो लड़े वो उन लोगों को भी भारतीय जनता पार्टी में लाने को हम लोग कोशिश कर रहे हैं। आगे दिनों में बड़ा सभा लगा के आप लोगों को तेलंगाना को बुला के आप भी महाराष्ट्र का है, नड्डा जी की भी बोलना, मोदी जी की भी बोलना, तेलंगाना उद्यम आकांक्ष आगे नहीं गया, पूरा नहीं बढ़ा, उसके वास्ते पूरा करने को भारतीय जनता पार्टी तेलंगाना अध्यक्ष संजय जी आगे बढ़ रहे। ये उद्यम आकांक्ष पूरा करने के लिए भारतीय जनता पार्टी से होता, संजय जी के साथ हम लोग आगे बढ़ने को तैयार है। आप इतना टाइम देके हमारे को आके आशीर्वाद दिया, उसी लिए आपको धन्यवाद देते हैं विनोद जी। आप हमारा तरफ से नड्डा जी को, मोदी जी को, अमित शाह जी को, तरुण चुग जी की हम लेटर दिया मेर्ज होने का। वो आपका मैसेज जो है वो आप आगे लेके जाके सेंट्रल पार्टी को देता बोल के सोच के आप इधर आके आपका इतना समय देके आशीर्वाद देने को और एक बार आपको धन्यवाद करके సంజయ్ గారికి కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అందరూ కూడా దేశ నాయకత్వం మరి బిజీగా ఉన్న సమయంలో మమ్మల్ని తర్వాత కార్యక్రమం పెట్టుకోమన్న కొంత తెలంగాణలో సెంటిమెంట్ కారణంగా ఈరోజు మంచి రోజు ఉందని చెప్పి ఇక్కడ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి వారి అనుమతితో పెద్ద ఎత్తున మరి త్వరలో ఒక ర్యాలీ కూడా నిర్వహించబోతున్నాం. మరి సంజయ్ గారితో మాట్లాడిన తర్వాత ఆ విషయం చెప్తాం. తప్పకుండా సంజయ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారులను తేవడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నెరవేరుస్తాం ఉద్యమాకాంక్షల్ని. ధన్యవాదాలు. ఆకర్షితులై 2 లక్ష్యాలు ఒకటే కాబట్టి ఆ లక్ష్యం చేరుకోవాలంటే భారతీయ జనతా పార్టీ జెండా కిందికి రావాలని చెప్పి అందరు కలిసికట్టుగా కొట్టాలని చెప్పి ఆలోచించి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మా అన్న జిట్టా బాలకృష్ణ, మా అక్క రాణి రుద్రమక్క, ఇతర పార్టీ జిల్లా అధ్యక్షులు, నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కల్పించినందుకు, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందుకు అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ అది వేదిక కావాలనే ఉద్దేశంతో మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మా సోదరుడు రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అదే ప్రియం గారు, ఎన్ఆర్ఐ లక్ష్మణ్ గారు, వారు కూడా భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఉద్యమ సమయంలో ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం, ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసినటువంటి
రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా ప్రపంచానికే ఉద్యమ స్ఫూర్తి నింపిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ ప్రపంచంలో ఉండే తెలంగాణ వాళ్ళు ఎక్కడ కలిసినా కూడా అరే మీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏం ఉద్యమం చేసినారు మీరు, బలిదానాలు చేసినారు మీరు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. అనేక మంది బలిదానాలు, అనేక ఉద్యమాలు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి కొట్టాడడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే విషయం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ ఆకాంక్షల కోసం, ఏ ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి విరుద్ధంగా, దానికి భిన్నంగా ఒకే కుటుంబం ఇవాళ రాజ్యం వెళ్తూ ఆ కుటుంబం కూడా కేవలం గడిలకే పరిమితమై, ఫామ్ హౌస్లకే పరిమితమై నిజాం నిరంకుశ పాలన మైమరిపించే విధంగా పాలిస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 7 సంవత్సరాల కాల వ్యవధిలో నేను నిన్న మొన్ననే తీసుకున్నా, ఆర్టీఐ కింద తీసుకున్నాం మేము. గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఎన్ని రోజులు వనడట, 145 days వనడట ఫామ్ హౌస్ లో. కామన్ గా ఆర్టీఐ దేనికోసం తీసుకుంటాం, అభివృద్ధి విషయమో అవినీతి విషయం తీసుకుంటాం. ఒక ఆర్టీఐ కింద లెటర్ పెడితే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఎన్ని రోజులు అంటే 140 రోజులు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో వనడట. ఈ 140 రోజులు 140 రోజుల్లో మళ్ళీ సండే తీసేసినట్టున్నారు. సండేస్ కలపాలి మనం, పండుగలు తీసేసి హాలిడేస్ అవన్నీ కలపాలి అంటే దాదాపు 200 రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నాడు ముఖ్యమంత్రి. ప్రగతి భవన్ దాటి ఫామ్ హౌస్ దాటి రాని ముఖ్యమంత్రి దేశంలో ఉన్నట్టే ఈయనొక్కడే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ఒక అవినీతితోని, ఒక అహంకారంతోని, ఒక గర్వంగా ఒక కుటుంబమే ఇలా రాజ్యం వెళ్తుంటే ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 1200 మంది విద్యార్థులు, యువకులు ఎవరి కోసం బలిదానమేరో ఒక్కసారి తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఘోషిస్తున్నాయి వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి పైనుంచి. ఈ మూర్ఖుని పాలనలో, ఈ నియంత పాలనలో, ఈ నియంతృత్వ పాలనలో, ఈ గడీల పాలనలో తెలంగాణ ప్రజలు ఇంకా తల్లడిల్లుతుంటే దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, దేనికోసం మేము ఆత్మ బలిదానం చేసామని చెప్పి ఆత్మలు ఘోషిస్తుంటే వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఇలా భారతీయ జనతా పార్టీ దేశంలో ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో, ఏ విధంగా కష్టపడి పనిచేస్తుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం గతంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ఉద్యమం చేస్తే ఇలా సక్సెస్ అయినా మనం ప్రజలందరూ ఆశీర్వదించారు ఇవాళ. కానీ దానికంటే ఘోరంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి టీఆర్ఎస్ ముక్తి తెలంగాణ పేరుతో ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమానికి ప్రజలందరూ సంఘీభావం ప్రకటిస్తున్న విషయం ఈరోజు జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు, రాణి రుద్రమ్మ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం, వాళ్ళ పార్టీని విలీనం చేయడం ద్వారా స్పష్టమవుతున్న విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజల కోసం ఉద్యమిస్తున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల కోసం ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, విద్యార్థుల ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 317 జీవో పెడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఇబ్బంది పడుతున్నారు, దానికి వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని వర్గాల కోసం మేము ఉద్యమిస్తుంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి డిప్రెషన్కి లోనై ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి లాఠీ చార్జ్ చేస్తూ జైల్లో పెడుతూ నాన్ బెయిలబుల్ కేసు పెడుతూ రౌడీ షీటర్స్ ఓపెన్ చేస్తూ ఇవాళ ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం, తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం చేస్తున్న ఉద్యమాన్ని ఎట్టి బస్సులో ఆపే ప్రసక్తే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి డిప్రెషన్లోనే ఇవాళ విలేకరుల సమావేశాలు పెట్టి 2 గంటలు 3 గంటలు వాగి మురిగిందే మురిగి ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇలా ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా అనేక మంది యువకులు
స్వచ్ఛందంగా సోషల్ మీడియా ద్వారా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎన్నికలు వస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు గుర్తొస్తాయి, ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు గుర్తొస్తాయి, ఎన్నికల తర్వాత లాపత్తాలు లేకుండా మళ్ళీ ఫామ్ హౌస్ అంటున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న విలేకరుల సమావేశం పెట్టి అబద్ధాలు ఏ విధంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినట్టు నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేసిన ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తున్నాయంటే భారతీయ జనతా పార్టీ వస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వాగుతూ ఉంటాడు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిని, హుజాబాద్ దుబ్బాక ఎన్నికల సందర్భంగా కూడా ఇదే ప్రచారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి, హుజాబాద్ ఎన్నికలు వస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి, నాగార్జున సాగర్ ఎన్నికలకు మోటార్లు మీటర్లు పెడతారని చెప్పి, ప్రతి ఎన్నికలు వస్తే మోటార్లకు మీటర్లు పెడతాను ముఖ్యమంత్రి. నిన్న కేంద్ర మంత్రి పూర్తిగా స్పష్టం చేసిండు, మీటర్లు పెట్టా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశించలే, ఎక్కడ చెప్పలేదు అని చెప్పి క్లియర్ గా కేంద్ర మంత్రి చెప్పిండు. నేను కూడా మొన్న విలేకరుల సమావేశం పెట్టి పూర్తి ఆధారాలన్నీ బయట పెట్టిన తర్వాత అన్ని మూసుకొని ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నాడు. మళ్ళీ రైతు చట్టాల విషయంలో మొదట వ్యతిరేకించిండు, ఢిల్లీకి వచ్చి యుద్ధం చేస్తున్నాడు, మళ్ళీ సమర్థించిండు, మళ్ళా వ్యతిరేకించిండు, 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవాళ ఒక్కరికి రూపాయి ఇవ్వకుండా పోయి మళ్ళీ ఫామ్ హౌస్ అన్నాడు. విద్యుత్ చట్టాల విషయంలో కూడా ఇవాళ ప్రజలను తప్పుదారు వచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు, అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఉచిత కరెంటుకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ఎక్కడ వ్యతిరేకించలేదు. కానీ డిస్కంలకు చెల్లించినటువంటి 48,000 కోట్ల రూపాయలను ఒక్క పైసా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలుగా చెల్లిస్తలేడు. నువ్వు ఫ్రీ కరెంటు నువ్వు ఇస్తలేవు. ఈ 48,000 రూపాయలు రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ, మేమే చెల్లిస్తాం దానికి. కానీ ఉచిత కరెంట్ ఇచ్చేది మేము, నువ్వు ఇక కేవలం సంవత్సరం మాత్రమే నీ ప్రభుత్వం అధికారం ఉంటుంది. 80% భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రాబోతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అడ్డుకోండి, దాడులు చేయండి అని చెప్పి పిలుపునివ్వడం నిజంగా ఇది శాంతి భద్రత సమస్యను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించే ప్రయత్నం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ఇంతకంటే సిగ్గుచేటు విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రికి పదవి కావాలి, దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలి, ఏదో ఒక సంచలన ప్రకటన చేయాలి, దీని ద్వారా ఢిల్లీకి పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన కొడుకును ముఖ్యమంత్రిని అతి త్వరలో చేయాలని చెప్పి ఇంటి పోరు స్టార్ట్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటి పోరు స్టార్ట్ అయింది, బాగా సీరియస్ నడుస్తుంది. ఇంట్లో టీవీలు వలుగుతున్నాయి, మళ్ళీ గ్రైండర్లు వలుగుతున్నాయి, డైనింగ్ టేబుల్ వలుగుతున్నాయి ఇంట్లో. ఇవన్నీ భరించలేక ముఖ్యమంత్రి తల మొత్తం బద్దలవుతుంది ఆడ. దాన్ని భరించలేకనే ఈ మధ్య జాతీయ రాజకీయాల గురించి మాట్లాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏంటంటే కొడుకును ముఖ్యమంత్రి 80% చేయాలి. అది మర్చిపోయాను, రేపు ముఖ్యమంత్రి గారు బర్త్డే రేపే. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అడ్వాన్స్గా రేపే కదా, అడ్వాన్స్గా మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే మాకు సంస్కారం ఉందన్న, ఎవరి జన్మదినమైనా కూడా ఎవరిదైనా కూడా నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండకూడదు. మా ముఖ్యమంత్రి మాత్రం అష్టైశ్వర్యాలు కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నాం, ఇంకా సంపాదించుకోవాలని చెప్పి. కాబట్టి రేపు జన్మదినం చాలా ఘనంగా వారు జరుపుకోవాలని చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పిలుపునిచ్చినాడు. పాపం ఏంది రేపు సంబరాలు ఏదో చేస్తున్నట్టు. రేపు ఏం చేస్తారే వారోత్సవాలు, దేనికి 3 రోజులు వారోత్సవాలు చేస్తారు. 3 రోజులు తాగి తిని పండాలి అందరు. ఇక వైన్స్లో ఫ్రీ అంటున్నారు రేపు. నేను అనుకున్నా ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా రేపు బార్లలో వైన్స్లో ఫ్రీ ఇస్తారు వచ్చు, టోకెన్లు ఇస్తారు వచ్చు అని నేను అనుకున్నా. బంపర్ ఆఫర్లు ఏమి ఇస్తారు వచ్చు, నాకు తెలిసి రాత్రి ఇస్తారు, రేపు ఖుషీలు ఇంకేమైనా ఇస్తారు వచ్చు. అది ముఖ్యమంత్రి గారికి అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ జాతీయ రాజకీయాలకు రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి విషయాలు చెప్పాలి. మంచి విషయాలు చెప్పకుండా సర్జికల్ స్ట్రైక్ విషయంలోనే అది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చలో ఉండడానికి, ఆయన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వ ఆలోచనతో నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ వీర జవాన్ల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా, త్యాగం చేసినటువంటి వీర జవాన్ల త్యాగాలను వృధా చేసే విధంగా ఇలా ముఖ్యమంత్రి మాట పాలన ద్వారా
ప్రజలను ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతుండో, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి ఆందోళనకు ఆకర్షితులై 2 లక్ష్యాలు ఒకటే కాబట్టి ఆ లక్ష్యం చేరుకోవాలంటే భారతీయ జనతా పార్టీ జెండా కిందికి రావాలని చెప్పి అందరు కలిసికట్టుగా కొట్టాలని చెప్పి ఆలోచించి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మా అన్న జిట్టా బాలకృష్ణ, మా అక్క రాణి రుద్రమక్క, ఇతర పార్టీ జిల్లా అధ్యక్షులు, నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కల్పించినందుకు, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందుకు అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ అది వేదిక కావాలనే ఉద్దేశంతో మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మా సోదరుడు రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అదే ప్రేమ్ గారు, ఎన్ఆర్ఐ లక్ష్మణ్ గారు, వారు కూడా భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఉద్యమ సమయంలో ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం, ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా ప్రపంచానికే ఉద్యమ స్ఫూర్తి నింపిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ ప్రపంచంలో ఉండే తెలంగాణ వాళ్ళు ఎక్కడ కలిసినా కూడా అరే మీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏం ఉద్యమం చేసిరు మీరు, బలిదానాలు చేసిరు మీరు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. అనేక మంది బలిదానాలు, అనేక ఉద్యమాలు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు అన్నిటికీ భరించి, అన్నిటికీ తెగించి కొట్టాడడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ ఆకాంక్షల కోసం, ఏ ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి విరుద్ధంగా, దానికి భిన్నంగా ఒకే కుటుంబం ఇవాళ రాజ్యం వెళ్తూ ఆ కుటుంబం కూడా కేవలం గడిలకే పరిమితమై, ఫామ్ హౌస్లకే పరిమితమై నిజాం నిరంకుశ పాలన మైమరిపించే విధంగా పాలిస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 7 సంవత్సరాల కాల వ్యవధిలో నేను మొన్ననే తీసుకున్నా, ఆర్టీఏ కింద తీసుకున్నాం మేము. గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఎన్ని రోజులు వన్నాడట, 145 days వన్నాడట ఫామ్ హౌస్లో. కామన్గా ఆర్టీఏ దేనికోసం తీసుకుంటే అభివృద్ధి విషయమో అవినీతి విషయం తీసుకుంటాము. ఒక ఆర్టీఏ కింద లెటర్ పెడితే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఎన్ని రోజులు అంటే 140 రోజులు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వన్నాడట. ఈ 140 రోజులు 140 రోజుల్లో మళ్ళీ సండేస్ తీసేసినట్టున్నారు. సండేస్ కలపాలి, మనం పండుగలు తీసేసి హాలిడేస్ కదా అవన్నీ కలపాలి. అంటే దాదాపు 200 రోజులు ఫామ్ హౌస్లో ఉన్నాడు ముఖ్యమంత్రి. ప్రగతి భవన్ దాటి, ఫామ్ హౌస్ దాటి రాని ముఖ్యమంత్రి దేశంలో ఉన్నట్టే ఈయనొక్కడే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఒక అవినీతితోని, ఒక అహంకారంతో, ఒక గర్వంగా ఒక కుటుంబమే ఇలా రాజ్యం వెళ్తుంటే ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? 1200 మంది విద్యార్థులు, యువకులు ఎవరి కోసం బలిదానమేరో ఒక్కసారి తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఘోషిస్తున్నాయి ఆయన, వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి పైనుంచి. ఈ మూర్ఖుని పాలనలో, ఈ నియంత పాలనలో, ఈ నియంతృత్వ పాలనలో, ఈ గడీల పాలనలో తెలంగాణ ప్రజలు ఇంకా తల్లడిల్లుతుంటే దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, దేనికోసం మేము ఆత్మ బలిదానం చేసామని చెప్పి ఆత్మలు ఘోషిస్తుంటే వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళ మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఇలా భారతీయ జనతా పార్టీ దేశంలో ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో, ఏ విధంగా కష్టపడి పనిచేస్తుందో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం గతంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ఉద్యమం చేస్తే ఇలా సక్సెస్ అయినా మనం ప్రజలందరూ ఆశీర్వదించారు ఇవాళ. కానీ దానికంటే ఘోరంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి టీఆర్ఎస్ ముక్తి తెలంగాణ పేరుతో ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమానికి ప్రజలందరూ సంఘీభావం ప్రకటిస్తున్న విషయం ఈరోజు జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు, రాణి రుద్రమ్మ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం, వాళ్ళ పార్టీని విలీనం చేయడం ద్వారా స్పష్టమవుతున్న విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ
ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజల కోసం ఉద్యమిస్తున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల కోసం ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 317 జీవోపేత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఇబ్బంది పడుతున్నారు, దానికి వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అన్ని వర్గాల కోసం మేము ఉద్యమిస్తుంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి డిప్రెషన్కి లోనై ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి లాఠీ చార్జ్ చేస్తూ జైల్లో పెడుతూ నాన్ బెయిలబుల్ కేసు పెడుతూ రౌడీ షీటర్స్ ఓపెన్ చేస్తూ ఇవాళ ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం, తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం చేస్తున్న ఉద్యమాన్ని ఎట్టి బస్సులో ఆపే ప్రసక్తే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి డిప్రెషన్కి లోనై ఇవాళ విలేకరుల సమావేశాలు పెట్టి 2 గంటలు 3 గంటలు వాగిందే వాగి మురిగిందే మురిగి ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవాస్తవాలను వాస్తవంగా చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇలా ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా అనేక మంది యువకులు స్వచ్ఛందంగా సోషల్ మీడియా ద్వారా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎన్నికలు వస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు గుర్తొస్తాయి, ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు గుర్తొస్తాయి, ఎన్నికల తర్వాత లాపత్తాలు లేకుండా మళ్ళీ ఫామ్ హౌస్ అంటున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న విలేకరుల సమావేశం పెట్టి అబద్ధాలు ఏ విధంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేసిన ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తున్నాయంటే భారతీయ జనతా పార్టీ వస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వాగుతూ ఉంటాడు. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, హుజాబాద్ దుబ్బాక ఎన్నికల సందర్భంగా కూడా ఇదే ప్రచారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి, హుజాబాద్ ఎన్నికలు వస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పి, నాగార్జునసాగర్ ఎన్నికలకు మీటర్లు పెడతారని చెప్పి, ప్రతి ఎన్నికలు వస్తే మోటార్లకు మీటర్లు పెడతాను ముఖ్యమంత్రి. నిన్న కేంద్ర మంత్రి పూర్తిగా స్పష్టం చేసిండు, మీటర్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశించలే, ఎక్కడ చెప్పలేదు అని చెప్పి క్లియర్గా కేంద్ర మంత్రి చెప్పిండు. నేను కూడా మొన్న విలేకరుల సమావేశం పెట్టి పూర్తి ఆధారాలన్నీ బయట పెట్టిన తర్వాత అన్ని మూసుకొని ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ రైతు చట్టాల విషయంలో మొదట వ్యతిరేకించిండు, ఢిల్లీకి వచ్చి యుద్ధం చేస్తున్నాడు, మళ్ళీ సమర్థించిండు, మళ్ళీ వ్యతిరేకించిండు, 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవాళ ఒక్కరికి రూపాయి ఇవ్వకుండా పోయి మళ్ళీ ఫామ్ హౌస్లో ఉన్నాడు. విద్యుత్ చట్టాల విషయంలో కూడా ఇవాళ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు, అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఉచిత కరెంటుకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ఎక్కడ వ్యతిరేకించలేదు. కానీ డిస్కంలకు చెల్లించినటువంటి 48,000 కోట్ల రూపాయలను ఒక్క పైసా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలుగా చెల్లిస్తలేడు. నువ్వు ఫ్రీ కరెంటు నువ్వు ఇస్తలేవు. ఈ 48,000 రూపాయలు రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ, మేమే చెల్లిస్తాం దానికి. కానీ ఉచిత కరెంట్ ఇచ్చేది మేము, నువ్వు ఇక కేవలం సంవత్సరం మాత్రమే నీ ప్రభుత్వం అధికారం ఉంటుంది. ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రాబోతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అడ్డుకోండి, దాడులు చేయండి అని చెప్పి పిలుపునివ్వడం నిజంగా ఇది శాంతి భద్రత సమస్యను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించే ప్రయత్నం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ఇంతకంటే సిగ్గుచేటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రికి పదవి కావాలి, దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలి, ఏదో ఒక సంచలన ప్రకటన చేయాలి, దీని ద్వారా ఢిల్లీకి పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన కొడుకును ముఖ్యమంత్రిని అతి త్వరలో చేయాలని చెప్పి ఇంటి పోరు స్టార్ట్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటి పోరు స్టార్ట్ అయింది, బాగా సీరియస్ నడుస్తుంది. ఇంట్లో టీవీలు వలుగుతున్నాయి, మళ్ళీ గ్రైండర్లు వలుగుతున్నాయి, డైనింగ్ టేబుల్ వలుగుతున్నాయి ఇంట్లో. ఇవన్నీ భరించలేక ముఖ్యమంత్రి తల మొత్తం బద్దలవుతుంది ఆడ. దాన్ని భరించలేకనే ఈ మధ్య జాతీయ రాజకీయాల గురించి మాట్లాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏంటంటే కొడుకును ముఖ్యమంత్రి ఎట్టి బస్సులో చేయాలి. అది మర్చిపోయాను, రేపు ముఖ్యమంత్రి గారు బర్త్డే రేపే. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అడ్వాన్స్గా, రేపే కదా, అడ్వాన్స్గా మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఎందుకంటే మాకు సంస్కారం ఉందన్న, ఎవరి జన్మదినమైనా కూడా ఎవరిదైనా కూడా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అనుకుంటాం. మా ముఖ్యమంత్రి మాత్రం అష్టైశ్వర్యాలు కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నాం, ఇంకా సంపాదించుకోవాలని చెప్పి. కాబట్టి రేపు జన్మదినం చాలా ఘనంగా వారు జరుపుకోవాలని చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పిలుపునిచ్చినాడు పాపం. ఏంది రేపు సంబరాలు ఏదో ఏదో చేస్తున్నట్టు. రేపు ఏం చేస్తురే? వారోత్సవాలు. దేనికి? 3 రోజులు వారోత్సవాలు చేస్తారు. 3 రోజులు తాగి తిని పండాలి అందరు. ఇక వైన్స్లో ఫ్రీ అంటున్నారు రేపు. నేను అనుకున్నా ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా రేపు బార్లలో వైన్స్లో ఫ్రీ ఇస్తారు వచ్చు, టోకెన్లు ఇస్తారు వచ్చు అని నేను అనుకున్నా. బంపర్ ఆఫర్లు ఏమి ఇస్తారు వచ్చు, నాకు తెలిసి రాత్రి పూట ఇస్తారు, రేపు ఖుషీలు ఇంకేమైనా ఇస్తారు వచ్చు. అది ముఖ్యమంత్రి గారికి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ జాతీయ రాజకీయాలకు రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి విషయాలు చెప్పాలి. మంచి విషయాలు చెప్పకుండా సర్జికల్ స్ట్రైక్ విషయంలోనే అది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చలో ఉండడానికి, ఆయన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వ ఆలోచనతో నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ వీర జవాన్ల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా, త్యాగం చేసినటువంటి వీర జవాన్ల త్యాగాలను వృధా చేసే విధంగా ఇలా ముఖ్యమంత్రి మాట్లాడడం ఇంతకంటే నీచం ఇంకోటి దాని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. క్షమాపణ చెప్పని చెప్పినాం. ఇంతవరకు కూడా ఆయన చెప్తున్నాడంటే, నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఆయన ఈ దేశ పౌరుడు కాదు, ఆయన డూబ్గాడు. ఆయన DNA టెస్ట్ ఏం చేయాల్సిందే రాష్ట్ర ముఖ్యమంత్రికి. చైనా మీద ప్రేమ పెరుగుతుంది ఆయనకు, పాకిస్తాన్ మీద ప్రేమ పెరుగుతుంది ఆయనకు, తాలిబాన్ల మీద ప్రేమ పెరుగుతుంది. ఇక పాకిస్తాన్ పాత బస్తంటే ఎట్లా ప్రేమ ఉంటూనే ఉంటుంది ఆయనకు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా ఒక మంచి వ్యాఖ్య అయ్యాయి. నీ జన్మదిన సందర్భంగా నేను ఈ దేశ పౌరుడిగా మొన్న చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ విషయంలో చేసినటువంటి ప్రకటన తప్పు, నేను క్షమాపణ కోరుతున్నా చెప్పి దయచేసి నీ జన్మదిన సందర్భంగా కనీసం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పు. సంతోషిస్తారు, దేశ ప్రజలు సంతోషిస్తారు ఆయన గురించి. ఇవి చెప్పకుండా 10 జనవరి నుంచి వచ్చిన స్క్రిప్ట్ను రాసేయడము, ఆ స్క్రిప్ట్ను చదవడము, కాంగ్రెస్ పార్టీని పోడడము, కాంగ్రెస్ పార్టీ శభాష్ అనడము, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఇన్ని రోజులు దోపుచ్చులాడి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హైబద్దిని అసలు విషయాన్ని బహిర్గతం చేయడము, ఇవన్నీ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టే, కాంగ్రెస్ కొట్టిస్తే మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఆ 2 కలిసి పోటీ చేస్తారని భావించే ఇలా చాలా మంది స్పష్టమైపోయింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న దమ్మన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గడిలు బద్దగొట్ట పార్టీ భారతీయ జనతా పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించిన తరుణంలోనే ఈరోజు జిట్టా బాలకృష్ణ గారు, రాణి రుద్రమక్క లాంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం సిద్ధంగా, ఇంకా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తారు కూడా. అందరికీ స్వాగతం పలుకుతాం. ఉద్యమకారులకు మేధావర్గానికి మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నాం, వాస్తవాలు గ్రహించండి, భారతీయ జనతా పార్టీలోకి రండి, అందరం కలిసి ఉద్యమిద్దాం, కలిసి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఉద్యమిద్దాం, ఈ గడీలు బద్దలు కొడదాం, గడీల్లో బందీ అనే తెలంగాణ తల్లిని రక్షించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరొకసారి ఈరోజు భారతీయ జనతా పార్టీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేసినటువంటి జిట్టా బాలకృష్ణ గారికి, రాణి రుద్రమ్మ గారికి, వారికి భారతీయ జనతా పార్టీకి స్వాగతం పడుతూ చాలా సంతోషం అనిపించింది అన్న. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో పెట్టుకున్నారు, కనీసం మీరు పెట్టుకున్నారు. మా కేసీఆర్ సార్కు పేరు మర్చిపోయాడు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ను అవమానపరిచిన విషయాన్ని మర్చిపోతామన్నా. నేను అడిగిన బాలకృష్ణ నన్ను, ఎందుకు పెట్టుకున్నావు అన్న ఫోటో అని చెప్పి అన్న. సార్ది పెట్టుకోవాల్సిన అవసరం అంటే అంత నీకు ఎందుకంటే గుర్తింపు చేయాలని ఎందుకు వచ్చిందనంటే, అన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ను అవమానపరిచిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఎక్కడదన్నా? అర్ధరాత్రి అవమానించిన జయశంకర్ సార్ను, ఎప్పుడు కించపరచుడు అన్న జయశంకర్ సార్ను. పైకి మాత్రం జయశంకర్ సార్ అన్న. ఒక్కసారి అన్న ఇన్ని రోజులుగా జయశంకర్ సార్ ఎప్పుడు గుర్తుంచుకోలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. జై తెలంగాణ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ అమరులకు జోహార్లు అని ముఖ్యమంత్రి అంటలేడు. వాళ్ళని స్మరించుకుంటలేడు, వాళ్ళని తలుస్తలేడు, వాళ్ళని గుర్తుంచుకుంటలేడు. ఎందుకంటే ఈయన పోటుగాడు కదా, నా వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పి. అందుకే చరిత్రను తెరమరిగేయడానికి మాత్రమే వాళ్ళ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తుండో.
వాళ్ళ తెలంగాణ సమాజంలో కూడా పూర్తి వ్యతిరేకత వస్తుందని భావించే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికే ఇవాళ సర్జికల్ స్ట్రైక్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో ఇవాళ ముఖ్యమంత్రి వాగుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఎట్టి బస్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా వేరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్టి బస్లో గుణపాఠం చెప్పే వరకు రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి వచ్చేవారు కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఉద్యమిస్తుంది, ఉద్యమించి తీరుతుంది. ముఖ్యమంత్రిని దిగి వచ్చేవారు కూడా తప్పకుండా ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నిజంగా ఈ కార్యక్రమాన్ని మరింత చక్కగా నిర్వహించి మమ్మల్ని ఇటువైపు ప్రోత్సహించిన మా సోదరుడు ఉస్మానియా విద్యార్థి నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇప్పుడు మా దరు ఎల్లన్న గారు, వారు पूरा वही जेसी का उस्मानिया यूनिवर्सिटी का लीडर था. గౌరవనీయులు పెద్దలు వెదిర శ్రీరామ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. వెదిర శ్రీరామ్ గారు ఆలస్యంగా వచ్చిండ్రు. నిజం చెప్పాలంటే అపర భగీరథుడు వారు.